అందరికీ నమస్కారం. రేపే భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. కార్తీక మాసంలోని దీపానికి ఎంత విశిష్టత ఉంటుందో మాఘమాసంలోని చేసే స్నానానికి కూడా అంత విశిష్టత ఉంటుంది. ఈ మాసంలోని ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాల్లో ఒకటి భీష్మ ఏకాదశి. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయం మీద ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామంలో బోధించి పరమాత్ముడైన కృష్ణునిలో లీనమైన తర్వాత వచ్చే 3వ రోజు ఈ భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సర్వలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు, 1 గంటలో పాపాలన్నీ కూడా పోతాయి, దరిద్రము కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది, మీ ఒంటికి దివ్యశక్తి వస్తుంది, మీ శరీరం ఎంతో ఉత్తేజాన్ని పొందుతుంది, నూతన ఉల్లాసం కూడా వస్తుంది, దేనినైనా సాధించే శక్తి వస్తుంది. ఇలా స్నానం చేసే వాళ్ళ వల్ల జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యాలు వస్తుంది. భీష్మ ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఏమి వేసుకొని స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఆ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. భీష్మ ఏకాదశి పరమ పవిత్రమైన ఏకాదశి. భీష్ముడు గంగా సంతానుల 8వ సంతానం. అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి సంతానుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసం, తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, పెళ్ళి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీష్మన ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. ఇప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతిగాంచాడు. తనయుడికి త్యాగానికి సంతసించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందమని ఇచ్చాడు. భీష్ముడు కౌరవుల తర్వాత కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్ధానికి దిగాడు. శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన అశ్వయజ్ఞానికి ఒంటి చేత్తో 10 రోజులు నడిపించిన ధనుర్విద్య పితామహుడు భీష్ముడు. భీష్మ ధనుర్విద్యకు అర్జునుడు శ్రీకృష్ణుడు కూడా నిశ్చేష్టులయ్యారు. అధర్మ పక్షాన నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడిన కూడా భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు. అదే తన అసమర్థతకు శిక్ష అని భావించి అర్జునుడి బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయంపైకి చేరుకొని మరణించే సమయం మంచి సమయం కోసం ఎదురుచూస్తూ పాండవులకు ప్రాచ్య ధర్మం ఉపదేశించడమే కాదు, ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించాడు. అంపశయం గతుడైన భీష్ముని చూసి దేవతలు సైతము దుఃఖించారు. 58 రోజులు అంపశయంపై ఉన్న భీష్ముడు మరణ వేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తరమైన పరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపాడు. విష్ణు సహస్రనామాల వలని 1000 విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు భీష్ముడు. మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్కరణ దినోత్సవంగా శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వగా, మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముడు ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని విదిలి పరమాత్ముడైన శ్రీకృష్ణులో లీనమైంది. మహాభారత ఇతిహాసంలోని ఓ మహాత్ముడి మహాప్రస్థానం ఇలా ముగిసింది. భీష్మ నిర్యాణం జరిగి సహస్రాబ్దాలు గలిస్తున్న ఆయనలో ప్రవశించిన విష్ణు సహస్రనామంతో స్తోత్రం ఇప్పటికీ భాగవతుల రసగ్రాలపై రక్తిస్తూనే ఉంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది. విష్ణు సహస్రనామ పఠనం సర్వ దుఃఖహరణం, సకల శుభకరణం. ఆ నామావళిలోని ప్రతి అక్షరం దైవ స్వరూపమే, ప్రతి నామము మహామంత్రమే, అది అజరామరణం. భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను, తర్వాత 3 రోజులకు వచ్చే మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను హిందువులు జరుపుకుంటుంటారు. భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం పఠించాలి. ఈ రోజున ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ద్వారా పాపాలన్నీ విముక్తి పొందుతారు. మరణం అనంతరం మోక్షం లభిస్తుంది, పాపాలు నశించి బాధలు తొలగిపోతుంటాయి. ఉపవాసం ఉండేవాళ్ళు భీష్మ ఏకాదశి ఉపవాస కథ వినాలి. దీంతో ఏకాదశి వ్రతానికి పూర్తి పుణ్యం లభిస్తుంది. ఇక
ఈ భీష్మ ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం మరియు ప్రతి ఒక్కరు స్నానం చేసే నీటిలో వారు తులసాకులు కానీ లేదా చిటికెడు ఉప్పు కానీ వేసుకొని స్నానం చేయాలి. కానీ ఏకాదశి రోజు తులసి ఆకులను కోయకూడదు కనుక ముందు రోజే పూజలు చేయని తులసి చెట్టు ఆకులను కోసి తెచ్చి దాచుకొని ఏకాదశి రోజు ఆకులను నీటిలో వేసి స్నానం చేయాలి. తులసి ఆకులు అందులో పెట్టి లేని వాళ్ళు ఒక అర స్పూన్ గరలుపు నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే గంటలో పాపాలన్నీ పోతాయి. దరిద్రము, కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు పోతాయి. మీ ఒంటికి దివ్యశక్తులు వస్తున్నాయి. మీ శరీరం ఎంతో ఉత్తేజాన్ని పొందుతుంది. నూతన ఉల్లాసం వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. ఇలా స్నానం చేయడం వలన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కనుక భీష్మ ఏకాదశి రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ప్రతి నెల మనకు 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశికి సాధారణంగా ఉపవాసం ఉండడమే నియమం. ఏకాదశి రోజు ఆహారం తీసుకోకుండా ఉపవసించాలి. బియ్యం తినకూడదు. ఏకాదశి రోజు మురాసురుడనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు కాబట్టి ఈరోజు అన్నం తినకుండా ఉపవాసం చేసి విష్ణు నామ సంకీర్తనతో రాత్రి జాగరణ చేసి ద్వాదశి నాడు పొద్దున్నే పారాయణం చేస్తే ఏకాదశి నియమం ఫలిస్తుందని గ్రంథాలు చెప్తున్నాయి. ఏకాదశి అనేది విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మాఘ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి మహాశక్తివంతమైనది. భారతానికి ముందు ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని పిలిచేవారు. భారతం తర్వాత భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఏకాదశి రోజు అసలు దీనికి భీష్మ ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అనే సంఘటనను స్మరించుకుంటే జన్మల పాపాలు తొలగిపోతాయి. ఆ సంఘటనను ఒక్కసారిగా గుర్తు చేసుకుందాం. మహాభారతాని కాలంలో యుద్ధం ప్రారంభమైంది. 10 రోజుల పాటు భీష్ముల వారు ప్రచండంగా యుద్ధం చేశాడు. భక్తిరథ మహారథులందరూ కూడా మహాయుద్ధం చేశారు. కానీ భీష్ముల వారు పడలేదు. ఆయన్ను ఎవ్వరు కూడా జయించలేకపోయారు. ఆయుధం పట్టను, చక్రం పట్టను అని అర్జునుడికి మాట ఇచ్చి రథాన్ని మాత్రమే తోలుతాను అని చెప్పిన కృష్ణుడే ఒక దశలో భీష్ముడిని చంపేస్తానని చెప్పి రథం మీద నుండి దూకి చక్రాయుధం విసిరబోయాడు. అంతటి పరాక్రమవంతుడు భీష్ముడు. అలా తనను చంపడానికి వచ్చిన శ్రీకృష్ణుడికే భీష్ముడు భక్తితో నేల మీద పడి దండం పెట్టాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో నీవు ఆయుధం పట్టడం ఈ పని చెయ్యవద్దు అన్నాడు. దానివల్ల కృష్ణుడు భీష్ముడిని చంపకుండా తగ్గాడు. ఆ తర్వాత ఏ విధంగా భీష్మ పితామహుడి అడ్డు తొలగించుకోవాలని అని కృష్ణుడు, పాండవులు భీష్ముడిని అడిగారు. భీష్ముడు యుద్ధంలోని ఎవరు ఓడించలేరు, కానీ శిఖండిని చూస్తే ఆయుధాన్ని విసర్జించేస్తాను అని ఆ రహస్యాన్ని స్వయంగా భీష్ముడే ముని మన్వళ్లకు తెలియజేశాడు. మహాభారతానికి మూల పురుషుడు భీష్ముడు. సొంతంగా సంతానం లేదు. తండ్రి యొక్క ముని మనవరాలే అయిన క్షేత్రజ సంతానం ఉన్నా సరే ఆయన ముత్తాయిత అయిపోయిన సింహాసనం రక్షించే కార్యక్రమం నుండి బయటికి రాలేదు. శిఖండి దర్శనం అంటే నపుంసక దర్శనం. అయితే నేను ఆయుధం విసర్జన చేస్తానని చెప్పి భీష్ముడే చెప్పాడు. అలా శిఖండి కనపడగానే భీష్ముడు ఆయుధాలన్నీ వదిలేశాడు. అర్జునుడు బాణాలన్నీ భీష్ముడిపై వదిలేశాడు. భీష్మ పితామహుడికి ఇచ్ఛా మరణ శక్తిని తండ్రి వరంగా ఇచ్చాడు. అంటే భీష్ముడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం వచ్చేలాగా వరం పొందాడు. భీష్ముడికి శరీరం అంతా కూడా బాణాలు గుచ్చుకుపోయాయి. పడుకుని వీలు లేదు. అప్పుడు అర్జునుడు బాణాలతో అంపశయ్య ఏర్పరిచారు. భీష్ముడు నేనిప్పుడే మరణించను, ఇది దక్షిణాయనం, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక అప్పుడు మరణిస్తానని ఉపదేశించాడు. ఆయన అనుకున్నట్టుగానే మార్గశిల మాసంలో భారత యుద్ధం మొదలైన 10 రోజులకు భీష్ముడు అంపశయ్య మీదకు చేరుకున్నాడు. మార్గశిర మాసంలో పుష్యమాసం అయిపోయి ఆగమాసంలోని ఆయన మరణించాడు. అప్పటి వరకు కూడా అంపశయ్యం మీద అలాగే ఉన్నారు. ఉత్తరాయణం కోసం వేచి ఉండి
ఉత్తరాయణంలోనే మరణిస్తే ఊర్ధ్వ గతులు లభిస్తాయని, జన్మానికి సాఫల్యం వస్తుందని ఆయన అలా అంపశయ్యం మీద ఉండిపోయాడు. ఈ దశలోనే విష్ణు సహస్రనామాలు చెప్పారు. ధర్మరాజుకు ఎన్నో ధర్మ సూత్రాలు చెప్పారు. మాఘశుద్ధ సప్తమి నుండి భీష్ముల వారు ప్రాణం విడవడం మొదలుపెట్టి పంచ ప్రాణాలను ఏకాదశి వరకు వదిలారని, ఏకాదశి నాడు పూర్తిగా ప్రాణాలను వదిలేశారని చెప్పాడు. భీష్ముడు మహాభక్తుడు, అద్భుతమైన చరిత్ర కలవాడు, అత్యద్భుతమైన భక్తి పారాయణుడు, భగవంతుణ్ణి నేరుగా కంటితో చూడగలిగినవాడు. ఆయన యొక్క మరణం ఏ రోజు జరుగుతుందో ఆ రోజు ఆయన పేరుతో భగవంతుడికి ఇష్టమైన ఏకాదశికి శ్రీకృష్ణ పరమాత్మ భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు. ఇలా ఇచ్ఛా మరణంతో ముక్తిని సాధించిన వారు ఏ చరిత్రను కూడా, ఏ పురాణంలోనూ ఇంకెవ్వరు కూడా లేరు. అంత అద్భుతమైన వ్యక్తి భీష్మ పితామహుడే. ఆయన పుట్టుక నుండి మరణం వరకు ప్రతి విషయం అద్భుతంగానే ఉంటుంది. అయితే ఇంత అద్భుతమైన వ్యక్తి అంపశయం మీద అన్ని రోజులు బాధపడి ఎందుకు మరణించాడంటే కర్మశేషం కోసం. ఎందుకంటే ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు భీష్ముడు మౌనంగా ఉండిపోయాడు. తప్పును స్వయంగా చేయలేకపోయినా జరుగుతున్న తప్పును అడ్డుకోకపోవడం కూడా పాపమే. ఆ పాపానికి కర్మను భీష్ముల వారు స్వచ్ఛంగా అనుభవించడానికి సిద్ధపడ్డాడు. తన తప్పుకి శిక్షను అనుభవించగలిగిన సామర్థ్యుడు భీష్ముడు. అలాంటి సమర్థవంతమైన పేరు మీద భీష్మ ఏకాదశి వచ్చింది. ఈరోజు ఈ కథను తలుచుకొని విష్ణు పూజ చేస్తే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి ఎంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుందో అలాంటి ఫలితాన్ని ఈ మాఘమాసంలోని భీష్మ ఏకాదశి కూడా మరలా అందిస్తుంది. దేవాలయం దర్శనం చేసుకోవడం కానీ, ఉపవాసం ఉండటం కానీ, జాగరణ చేయటం కానీ, ఎవరైనా దానం ఇచ్చినా కానీ అమోఘమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజంతా కూడా విష్ణునామ స్మరణతో, శ్రీకృష్ణ నామ స్మరణతో గడపాలి. ఎవరితో గొడవలు పడకూడదు. సాధ్యమైనంత మౌనంగా ఉండాలి. భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఉపవాసం, పూజలు ఏమీ చేయలేని వారు ఇప్పుడు మనం చెప్పుకున్న భీష్ముని కథను తెలుసుకున్న పుణ్యం కలుగుతుంది. కుదిరినవారు ఉపవాసం ఉంటేనే మంచిది. ఏకాదశి నియమాలను పాటించి జన్మల పాపాలు తొలగిపోతాయి. క్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంబశయం పైన ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పంచికలాడుతూ గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుని ప్రశ్నించాడు. కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించియున్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకున్నాడు. అందుకే నా మనస్సు అక్కడికి వెళ్ళిపోయింది. మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు అస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను ఔపోసన పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహమైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది. అయినా అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను ఇచ్చే వ్యక్తులు ఎవరుండరు. కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి రండి అని భీష్మ పితామహుడు తీసుకువచ్చాడు. భీష్మ పితామహుడు సుమారు 3 పక్షాల నుంచి అంపశయంపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకొని పూర్తిగా శక్తి క్షీణించే పోయింది. మాఘమాసంలోని ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుని కోరుకున్నాడు. కృష్ణుడు, పాండవులు అక్కడికి వచ్చిన తర్వాత భీష్ముడు వారికి అనేక నీతి వాక్యాలను, ధర్మ సంశయాలను, సూక్ష్మ విషయాలను తెలియజేశాడు. విష్ణు సహస్రనామాన్ని కూడా భీష్ముడే బోధించాడు. వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు, కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు. తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎప్పటికి పొల్లుపోతుందో అన్న సంశయంతో ఆ జన్మాంతం పెళ్లి చేసుకోకుండా భీష్మన ప్రతిజ్ఞను చేసిన. అసలు భారత్లో భీష్మునికి ప్రత్యేకమైన పాత్ర. శీలంలోని, శౌర్యంలోని, నీతిలోనేమి,
నిష్టలోనేమి భీష్ముడికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచి ఆయన త్యాగ పురుషుడే. భీష్మ ఏకాదశి అనే పిలువబడే ఈ రోజున భీష్మాచార్యులు తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు ఉపవాసం శుభదాయకం అంటారు. ఏకాదశి పర్వదినానికి ముందు రోజు రాత్రి అల్పాహారం తీసుకొని ఏకాదశి రోజు మధ్యాహ్నం ఒంటిపూట భోజనం చేయాలి. ఈ రోజున వరి ధాన్యాలతో కూడిన వంటకాలను పక్కన పెట్టాలి. పండ్లు తీసుకోవాలి. ద్వాదశి రోజున విష్ణువుకు పూజ చేశాక ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాల పారాయణం చేసేవారికి సకల సంపదలు చేకూరుతాయి. వారి కుటుంబంలో ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఏకాదశి రోజున గోపూజ సకల ప్రదాయకం. గోమాతకు అరటి పండ్లు అందిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. భీష్మ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో చేస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయి. ఈ రోజున విష్ణు ప్రత్యేక పూజలు అలంకారాలు చేయించే వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. భీష్మ ఏకాదశి రోజున భీష్మాచార్యుని తలుచుకుంటూ పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుంది. అంతేకాకుండా ఆ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామాల స్తోత్రాన్ని వినే వారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. భీష్మ ఏకాదశిని భౌమి ఏకాదశి, ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున కురు పితామహుడు స్మరిస్తూ తర్పణం ఇవ్వటం సాంప్రదాయం. భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుందని విశ్వాసం. భారత జాతి మొత్తం ఆయనకు వారసులే. అందుకే జాతి మత కుల భేదాలు విస్మరించి అందరూ కూడా ఆ మహాయోధుడికి భీష్మ ఏకాదశి పర్వదం నాడు తిల జలాలను సమర్పించాలి. ఈరోజు ఒక్కసారి అయినా సరే విష్ణు సహస్రనామాలను పఠించాలి. విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు కనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం బలంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నిటి నుండి కూడా పొందడమే కాకుండా అన్నింట విజయమే సాధిస్తారని మన పురాణంలో ద్వారా తెలుస్తుంది. ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామాతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అనే ఈ శ్లోకాన్ని 3 సార్లు ఉచ్చరించినట్లయితే విష్ణు సహస్రనామాలను పఠనం చేసిన అంత పుణ్యం ఫలితం కలుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆ రోజు భీష్మ ఏకాదశి రోజు ఈ విధానంగా చేయండి. ఆ భీష్ముని అనుగ్రహం, ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా మన పైన ఎప్పుడూ ఉంటుంది.